ఇక అప్డేట్స్ చూసుకుంటే రాజస్థాన్లో రెస్టారెంట్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇక కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఇక కూలిన భవనం ఎల్లప్పుడూ రద్దీగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో భవనంలో చాలా మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎంతమంది భవనంలో చిక్కుకుపోయారనేది ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక అంబులెన్స్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక ఘటనా స్థలానికి భారీగా ప్రజలు చేరుకోగా పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టమవుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు బేరీ పూజ, బేరీ తాండవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. 9వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం జరగనుంది. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక జ్యోతిర్ముఖుడికి కలిగిన శివదీక్ష భక్తులకు ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సాధారణ భక్తులందరూ శ్రీ స్వామి అమ్మవార్ల అలంకరణ దర్శనం చేసుకోవాలని ఉంటుందని అధికారులు తెలిపారు. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుంది. 48 వార్డులో పటేల్ రమేష్ రెడ్డి, రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి ప్రచారం చేశారు. 48వ వార్డులో అత్యధిక మెజార్టీతో ఫస్ట్ వరుసలో వెలుగు వెంకన్న గెలుస్తారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలుగు వెంకన్న జోలికి ఎవరు వచ్చినా ఖబర్దార్, ఫుట్బాల్ ఆడుకుంటామని ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు. అధికారం లేనాడే వెలుగెంకన్న బ్రహ్మాండంగా పనిచేసింది. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంటాం, మళ్ళా 5 ఏళ్ళ అధికారంలోకి వస్తాం, 8 సంవత్సరాల అధికారంలో ఉంటాం. ఈరోజు వెలుగెంకన్నను ఆశీర్వదించండి. ప్రతి పని చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు 5 లక్షలతోటి కట్టించే బాధ్యత వెలుగెంకన్న మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తాం, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తాం, ప్రతి చదువుకున్న నిరుద్యోగుడికి ఉద్యోగం ఇస్తాం. ఖబర్దార్ టిఆర్ఎస్ గుండాలారా, ఈరోజు వెంకన్న మీద కానీ ఈ వార్డులో ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుని మీద కానీ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తొక్కి నారదీస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా అధికారం లేని తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై రాజకీయ ఆరోపణలు మరింత ముదురుతున్నాయి. కర్నూలు ప్రాంతానికి చెందిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్వహించిన పరీక్షల్లో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని నివేదికలు వెల్లడించాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారంటూ వారు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కాటసాని రామభూపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తిరుపతి దేవస్థానం లడ్డు మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్గనూరు జరిగిన మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడాలా, దీని మీద ప్రజలకందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు కానీ మాట్లాడబోయే ముందు మాత్రం మేము రాజకీయ నాయకులం అందరం కూడా దేవుని ప్రసాదాల మీద కానీ దేవుని మీద కానీ రాజకీయం చేయడం మాత్రం
చాలా తప్పనేది మేమందరూ రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చాలా పవిత్రమైనది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపినారు, పంది కొవ్వు కలిపినారు, అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మా నాయకులే సుప్రీంకోర్టుపై సిట్ వేయించిన తర్వాత కూడా ఆ సిట్లో కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇద్దరు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా సిట్టు మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలచలేదు, వాళ్ళు మాట్లాడినట్టు ఏ కొవ్వు పదార్థం కలచలేదని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టే, దాంట్లో మీ అధికారులు కూడా ఉండి వాళ్ళే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలచలేదన్నప్పుడు ఒక నిజమైన రాజకీయ నాయకుడు అనుకున్న వారు ఎవరైనా కూడా దీంతో మేమేదో పొరపాటున మాట్లాడినాము, దేవునికి సంబంధించిన ప్రసాదంలో మేమేదో అనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము అనుకున్నాం, కానీ ఏం లేదని తేల్చిన